రెడీ సార్. రెడీ సార్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంలో మా కేంద్ర మంత్రి మా పెద్దన్న బండి సంజయ్ అన్న గారు ఇవాళ మా ఆకాష్పురి హనుమాన్ మందిర్ దుల్పేట్కి వచ్చి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్కి మా గౌతమ్ రావు గారికి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. వాళ్ళు కూడా ఇవాళ వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. చాలా మంచి ఒక వాతావరణం మా దుల్పేట ఏరియాలో క్రియేట్ అయింది. అదేవిధంగా సంజయ్ ఒక మంచి మాట చెప్పిపోయాడు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా ఓట్లు తక్కువ ఉన్నది, కానీ మేము ఇవాళ పోటీ చేస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్లు కానీ కాంగ్రెస్ క్యాండిడేట్లు కానీ అంటే ఓటర్స్ కానీ వాళ్ళు కార్పొరేటర్స్ కానీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎంఐఎంకి ఓటేస్తారా? ఎంఐఎంకి ఒకవేళ ఓటేస్తే మళ్ళా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల మధ్యలో ఎట్లా వెళ్తారు, ప్రజలు మీ పైన ఏ విధంగా విశ్వాసం చేసి మీకు ఓటేస్తారు అని సంజయ్ ఒక మంచి మాట అన్నారు. నేను కూడా మా కార్పొరేటర్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కానీ ఎంఐఎంతో కొట్లాడే బలం ఆ ధైర్యం మా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకి ఓడిపియాలని ఆ ఉద్దేశంతో మా గౌతమ్ రావు గారికి మేము ముందు పెట్టినాము. ఒక్కసారి కాంగ్రెస్ కార్పొరేటర్ కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని నేను అందరు కార్పొరేటర్స్కి నేను కోరుతున్నాను. మా గౌతమ్ రావుకి ఒక్కసారి ఆశీర్వాదం మీరు ఇవ్వండి, మా గౌతమ్ అన్నకి గెలిపియండి అని నేను ఆల్ కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు చేసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అది చాలా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు గతంలో చేసిన కామెంట్లు ఆ సందర్భం వేరే విధంగా ఉండేది. దాని గురించి ఇవాళ మాట్లాడితే కూడా అది వేస్ట్. ఇప్పుడు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు పని ఇచ్చిపోయిండు. గౌతమ్ అన్నకి ఎట్లనే గెలిపియాలి దాని గురించి మీరు ఆలోచన చేయాలని మా బండి సంజయ్ అన్న గారు పని ఇచ్చిపోయిండు. దానిపైననే ఇప్పుడు మేము ఇంకా దృష్టి పెడుతున్నాం. సార్, ఈ భేటీతో రాజాసన్ అసంతృప్తి అనేది మొత్తం విడిపోయినట్టేనా? పార్టీలో యథాతథంగా ఉంటారా? ఎప్పుడైనా మా సంజయ్ అన్న గారు ఇక్కడ కాదు ఎక్కడైనా కలిస్తే మాకు ఒక ధైర్యం, మాకు ఒక ఎనర్జీ వస్తుంది. మిగతా ప్రతి ఒక్క పార్టీలో కొట్లాట ఉంటుంది. ఒక పార్టీ అయినా మీరు చూపెట్టండి దాంట్లో కొట్లాట లేదని. అది మా ఇల్లు. గతంలో కూడా మా ఇంటి లోపల చాలా కొట్లాట అవుతుంది. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ కొట్లాడతాం, ఇవాళ కలుస్తాం, మళ్ళీ రేపు కొట్లాడతాం. బండి సంజయ్ ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? మాకు పార్టీ ముఖ్యము, కానీ బండి సంజయ్ అన్న మాకు ఒక పెద్ద అన్నగారు ఉన్నారు. ఫస్ట్ మా పార్టీ ముఖ్యమే. మాకు ఎవరు పార్టీ పైన ఎవరు ఉండరు, కానీ బండి సంజయ్ అన్న ఏంటంటే మాకు ఒక మార్గదర్శి, మాకు ఒక పెద్ద అన్నగారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు సార్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు సార్. చాలాసార్లు మాట్లాడతారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పెద్ద కేంద్ర మంత్రి అయినారు కదా, వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉన్నారు. మా పనులు మేము బిజీ. శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇవాళ హనుమాన్ జయంతి శోభయాత్ర అట్లాంటి ఉండవు. చెప్పినా కదా, ఇప్పుడు ప్రతి పార్టీలో కొట్లాట ఉంటుంది, ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది. మా దగ్గర కూడా కొట్లాట ఉంటుంది. మళ్ళీ మేము దాన్ని కరెక్ట్ చేస్తాం. మళ్ళీ కొట్లాటలు కూడా ఉంటాయంట సార్? ప్రతి పార్టీలో ఉంటుంది. చెప్పినా కదా, ప్రతి ఇంట్లో కొట్లాట ఉంటుంది, ప్రతి పార్టీలో ఉంటుంది. కొట్లాడతాం, అలా కలుస్తాం. ఇప్పుడు మా అన్న గౌతమ్ అన్న వచ్చాడు. నెక్స్ట్ ఈయనకి ఎట్లా గెలిపించాలి దానిపైన దృష్టి ఉంటుంది. బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ మా ఒక్క నివేదిక, ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాంటి ఎంఐఎం దొంగలకి ఓటేస్తారా లేక మంచోళ్ళకి ఓటేసి గెలిపిస్తారా? ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ప్రజల వరకు వెళ్ళాలి, మళ్ళీ ఓటు అడగనికి వెళ్ళాలి. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు వేయడానికి అడగనికి
పోతా ప్రజల ముందు ఒక్కసారి ఆలోచించింది. థ్యాంక్ యూ సార్.